చేస్తారు. అది తమ హక్కని భావించేటటువంటి దాన్నే జర్నలిజం కింద ఫీల్ అవుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో పీక్ స్టేజ్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్. దీనికి ఇంకెవరు కాపాడలేరు. ఇకపోతే నిబంధనలకు పాతర, కోట్ల జాతర అంటూ సీఎం జగన్ బస్సు యాత్రల విచ్చలవిడిగా ఖర్చు, ఎమ్మిగనూరు సభకు జనం, తరలింపుకు 1300 బస్సులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర బహిరంగ సభలను చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందా అన్న సందేహం కలుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి బహిరంగ సభ నిర్వహణకు కోట్లలో ఖర్చు పెడుతున్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. ఇందుకు కోడుమూరు నుంచి బస్సు యాత్ర మొదలుగాక గ్రామంలో 3 కిలోమీటర్ల మేట ఎటు చూసినా ఫ్లెక్సీలే కనిపించే. కిరణాలతో గజమాల వేయడం, దారి పొడవునా పూలు చల్లడం, భారీ ఎత్తున బాణాసంచా కాల్చడం, రహదారులపై 10ల సంఖ్యలో కళాకారులు నృత్య ప్రదర్శనలు, భారీ స్పీకర్లు ఉన్న మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో కూడా సభ నిర్వహణ కోట్లు ఖర్చు పెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఓ పక్కన బస్టాండ్ ఖాళీగా ఉంది అని రాశారు, బస్సులన్నీ లేకపోవడం వల్లని. ఇక్కడేమో జనాలు ఎవరూ లేరు అని రాశారు. అంటే బస్సులు మరి వేస్తే జనాలు ఉండాలి కదా, జనాలు లేకుండా బస్సులు పెడతారా? అదే సందర్భంలో రోజువారీ ప్రజల్ని అబద్ధాలతోనే నిద్రపుచ్చేటటువంటి వ్యవహారాల్లోకి సంబంధించినటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం వీళ్ళు వేస్తున్నటువంటి ప్రతి వార్తలోనూ దిగజారుడుతనానికి పరాకట్టి.